మెదక్ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు గమనిస్తే ఏదో తమలపాకుతో సుతారంగా తాకినట్టు అనిపిస్తోంది. బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే ఆయన రేవంత్ రెడ్డి విషయానికి వస్తే మాత్రం వెనుకంజ వేస్తున్నారు. బీసీ కులగణన చేసిన తీరుపై మొదట్లో ప్రెస్ మీట్లు పెట్టి మరీ వ్యతిరేకించిన ఆయన ఆ తర్వాత విషయాన్ని పట్టించుకోవడం మానేశారు. తెలంగాణలో బీసీ కులగణన తర్వాత మీ పార్టీ చెప్తున్న లెక్కలు 150% మంది తెలంగాణలో బీసీలు ఉన్నారని చెప్తున్నారు. అయ్యా రాహుల్ గాంధీ గారు, మీ అసెంబ్లీ మీ ముఖ్యమంత్రి గారు చేసిన ముచ్చట మీరు వినుంటే మరి 50% కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి వ్యక్తులకి ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? ఎవరికి ఇస్తారనేది రాహుల్ గాంధీ చెప్పాలి. కులగణన మందిని బదనాం చేసేందుకేనా, మనం పాటించేందుకేనా? యూ కంపేర్ 2014 ఉన్న బీసీ జనాభా ఎంత, 2024 ఉన్న బీసీ జనాభా ఎంత? అన్ని కులాలు పెరిగేది ఎట్లా, బీసీ కులాలు తగ్గేది ఎట్లా? కాంగ్రెస్ పార్టీ ప్రతి దగ్గర బీజేపీని అంటది మైనార్టీలను మోసం చేస్తుర్రని. తెలంగాణలో ఒక్క మైనార్టీ మంత్రి ఉండడమో చెప్పమను రేవంత్ రెడ్డిని. ఏదో మొక్కుబడిగా 1-2 సార్లు ప్రస్తావించారే తప్ప ఇక ఆ విషయాన్ని పట్టించుకోవడం మానేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన సర్వేలో బీసీల జనాభా తగ్గటంపై బీఆర్ఎస్ అలుపెరుగని పోరాటం చేస్తుంటే బీజేపీ మాత్రం చల్లగా ఆ విషయాన్ని పక్కన పెట్టేసింది. జాతీయ స్థాయిలో తాము బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని పలుసార్లు చెప్పిన రఘునందన్ దేశానికి బీసీ ప్రధానిగా మోదీ వ్యవహరిస్తున్నారని జబ్బలు చరుచుకున్నారు. కానీ బీసీ కులగణనలో ఇంతలా అన్యాయం చేసిన రేవంత్ రెడ్డిని ఎదిరించడానికి మాత్రం ఆయన నోరు పెగలట్లేదు. చివరికి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కూలిపోయి 8 మంది మరణించినా ఏదో తూతూ మంత్రంగా ప్రెస్ మీట్లు పెట్టారే తప్ప సాధికారికంగా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పలేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి పోయినటువంటి కార్మికులు చచ్చిపోతే 8 రోజుల నుంచి ఆ టన్నెల్ దగ్గరికి పోయేందుకు ఓపిక ముఖ్యమంత్రికి లేదు. ఢిల్లీకి ఏఐసీసీ ఇన్ఛార్జ్ వస్తాడు, లేకపోతే ఇలా వనపర్తికి స్కూల్ కోతాడు, గుడి కోతాడు, అన్ని చేసుకొని ఆఖరికి సాయంత్రం ఏదో వాళ్ళందులో డెడ్ బాడీస్ ఏమో బయటకు వస్తే అని ఒక వార్తలు వస్తుంటే వాటిని చూసి ఒకటేసారి అన్ని కంప్లీట్ చేసుకొని వచ్చేందుకు ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి. చివరికి బీజేపీ నాయకులు టన్నెల్ దాకా వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించింది, కానీ ఆ అవకాశం బీఆర్ఎస్కి ఎందుకు ఇవ్వలేదన్నది ప్రశ్నార్థకం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయినా బీజేపీ ఎమ్మెల్యేల బృందం పోతేనేమో సాదర స్వాగతం చెప్పారు. మేము వెళ్తే మమ్మల్ని లోపల పోనీయకపోతే మేము రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేసినాం, మా మీద కేసులు పెట్టారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు. లోపలికి కూడా టనల్ లోపలికి మమ్మల్ని వెళ్ళనీయలేదు. అదే బీజేపీ ఎమ్మెల్యేలు పోయిండ్రు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోయింది, కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోపలికి పోతే వాళ్ళ సంగతి బయటపడుతుందని, వాళ్ళ తప్పులు బయటపడతాయని చెప్పి మమ్మల్ని లోపలికి పోనీయలేదు. నిజంగా కూడా మీరు గమనిస్తే మేము పోయిన తర్వాతనే ఇలా బీజేపీ ఎమ్మెల్యేలు అయినా పోయింది, మేము పోయిన తర్వాతనే మేము డిమాండ్ చేసినాకనే ముఖ్యమంత్రి గారు పోయిండు, మేము అక్కడ వెళ్ళిన తర్వాతనే ఆ రోజు రాత్రి షిఫ్ట్ లో పనిచేసిన కూలీలు మా దగ్గరకు వచ్చి చెప్పుకున్నారు, మేము నైట్ షిఫ్ట్ లో పనిచేసినప్పుడు రాళ్లు పడుతున్నాయి, నీళ్లు పడుతున్నాయి, పరిస్థితి ఆందోళనగా ఉంది, మీరు పంపొద్దు వెళ్ళొద్దు అని చెప్తే కూడా ఇంజనీర్లు నిర్లక్ష్యంగా అట్లా పట్టనే ఉంటే మీరు వెళ్ళండి అని తోలడం వల్ల ఈ సంఘటన జరిగింది. మా మాట కొద్దిగా వినున్నా కూడా ఈ 8 ప్రాణాలు పోకపోతుండే, ఈ సంఘటన జరగకపోతుండే అని నైట్ షిఫ్ట్ లో పనిచేసిన కార్మికులు మాకు స్పష్టంగా చెప్పారు. ఈ విషయాలన్నీ ఎప్పుడు బయటకు వచ్చినాయి? బీఆర్ఎస్ పార్టీ అక్కడ పోయిన తర్వాతనే బయటకు వచ్చినాయి. కన్వేయర్ బెల్ట్ ఇంకా పనిచేస్తలేదని సంఘటన జరిగిన 6వ రోజు నేను చెప్పాను. కాంగ్రెస్ సంక్షేమ పథకాలపై జాతీయ స్థాయిలో మోదీ, అమిత్ షా దుయ్యబట్టినా తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం చడీ చప్పుడు లేకుండా కాలం గడుపుతున్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని కాంగ్రెస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పల్లెత్తు మాట కూడా అనకుండా జాగ్రత్త పడుతున్నారు. లేదా 6 నెలలకొకసారి బయటకు వచ్చి ఏదో మొక్కుబడిగా విమర్శిస్తారే తప్ప పథకాల హామీకి బాధ్యత వహించని కాంగ్రెస్ పై పోరాటాలు ఎందుకు చేయరు? రుణమాఫీపై అప్పట్లో బండి సంజయ్ తరచుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు. ఏమైందో తెలియదు గాని గత 4 నెలలుగా ఆయన రుణమాఫీపై ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు. డీకే అరుణ లాంటి వాళ్లు సైతం ప్రభుత్వాన్ని విమర్శించడానికి జంకుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు మినహా మిగతా మెజార్టీ బీజేపీ నాయకులు విమర్శించడంలో బీఆర్ఎస్ పై చూపించిన శ్రద్ధలో సగం కూడా అధికార కాంగ్రెస్ పై చూపించట్లేదు. అసలు ఇలాంటి పరిస్థితులు రాష్ట్ర ప్రజలు ఎన్నడూ చూడలేదు.
ఇక హైడ్రా మీద పెద్ద డ్రామా చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ పత్తా లేకుండా పోయారు. కూల్చేస్తున్న బుల్డోజర్లకు తాము ఎదురెళ్తామని చెప్పిన తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు బడుగులపై హైడ్రా అరాచకం సృష్టిస్తే ఎక్కడా కనిపించట్లేదు. ఏ రకంగా జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఇచ్చింది, ఏ రకంగా ప్లాటింగ్ చేసుకుంటే అనుమతి ఇచ్చారు, ఈ రోజు ఏ ప్రాతిపదికన కూలగొడతా ఉన్నారు. ఎవరికి ఉత్సాహం వస్తే వాళ్ళు ప్రజల మీద పడి ఈ రకంగా మరి ఇబ్బందులు గురి చేయడం, ఈ రకంగా ఆలోచన వస్తే వాళ్ళు ఈ రకంగా చేయడం అనేటువంటిది మంచిది కాదు. ఇప్పటికైనా కూడా ఒక ప్రభుత్వం ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. మూసీ వెంబడి ఉన్న కాలనీల్లో రాత్రి నిద్ర చేస్తామని ప్రకటించిన 2 కేంద్ర మంత్రులకు ఇప్పటికీ హైడ్రా చేస్తున్న అన్యాయాలు కనిపించట్లేదు. సామాన్యుల ఇళ్లని కూల్చేస్తున్న హైడ్రాను మొదట్లో కాస్త వ్యతిరేకించిన బీజేపీ ఆ తర్వాత ఎందుకు సైలెంట్ అయింది? రేవంత్ రెడ్డి హైడ్రా ద్వారా చేస్తున్న అక్రమాల్ని జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ తో కలిసి ఎందుకు పోరాడట్లేదు? జాతీయ మీడియాలో సైతం బుల్డోజర్ రాజ్ అంటూ రేవంత్ రెడ్డిపై విమర్శలు వస్తే ఆ తర్వాత ఆ హైడ్రాకు వ్యతిరేకంగా పోరాటాన్ని బీజేపీ ఎందుకు కంటిన్యూ చేయట్లేదు? రోజుకొక చెరువును పరిశీలిస్తామని చెప్పిన బీజేపీ ఎమ్మెల్యేలు ఆ తర్వాత మాయమైపోయారు. పేదల ఇళ్లకు రక్షణ కల్పిస్తామని పార్టీ కార్యాలయం సాక్షిగా ప్రతిజ్ఞ చేసిన బండి సంజయ్ ఇక విషయాన్ని కోల్డ్ స్టోరేజ్ కు నెట్టేశారు. బుల్డోజర్లు మొదట తమ పార్టీ కార్యకర్తలపై ఎక్కిన తర్వాతే పేదల ఇళ్లకు వెళ్లాలన్న ఆయన ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని అప్పట్లో ప్రశ్నించారు. కానీ ఇప్పుడు హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఒక్క బీజేపీ నాయకుడు కూడా దానికి వ్యతిరేకంగా పోరాటం చేయట్లేదు. రియల్ ఎస్టేట్ సంస్థల దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తూ అప్పట్లో బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్ చేసిన డ్రామా ఇంకా ప్రజలు మర్చిపోలేదు. రియల్టర్ను చెంపదెబ్బ కొట్టిన ఆయన కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అక్రమాల్ని కనీసం నోటితోనైనా ప్రశ్నించలేకపోతున్నారు. ఇక కాంగ్రెస్ సంక్షేమ పథకాలపై ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే విమర్శలు గుప్పించిన రఘునందన్ రావు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఒక్కసారిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లారు. అధికారంలో లేని బీఆర్ఎస్ పై అంతెత్తున లేచే ఈ బీజేపీ నాయకులు ఎందుకు అధికార కాంగ్రెస్ ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించలేకపోతున్నారో సామాన్య ప్రజలకు అర్థం కావట్లేదు. జాతీయ స్థాయిలో రాజకీయ శత్రుత్వం చూపించే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో మాత్రం ఎందుకు పరస్పరం సహకార ధోరణితో వ్యవహరిస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2 పార్టీలు పైకి నిప్పులు చిమ్మినా రాష్ట్రంలో మాత్రం ఒకరికొకరు దిక్సూచిగా మారుతున్నారని రాజకీయ విశ్లేషకుల వాదన. ఇది ఇప్పుడు మొదలైంది కాదని, గత ఎన్నికల సమయం నుంచే ఈ తరహా ధోరణి 2 పార్టీల మధ్య గమనించవచ్చని అంటున్నారు.